భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాముపస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతం ఉపాస్మహే. ఓం నమః శివాయ. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివుడు భోళాశంకరుడని, శివ అంటే షి అంటే శివుడని, వా అంటే శక్తి అని, శివుడు అంటే శక్తి స్వరూపుడు అని, శివరాత్రి అంటే శివుని యొక్క లింగోద్భవ కాలమని, ఇది చాలా విశేషమైనటువంటి రోజుగా మనకి పురాణాలు తెలియజేశాయి. శివరాత్రులు అనేక విధాలుగా ఉన్నాయి. మనకి విశేషించి నిత్య శివరాత్రి, రెండోది పక్ష శివరాత్రి, మూడోది మాస శివరాత్రి, నాలుగవది మహాశివరాత్రి. ఈ రకంగా శివరాత్రులు అనేక విధంగా ఉన్నాయి. రోజు రాత్రి సమయంలో శివుణ్ణి ఆరాధించడం, లింగోద్భవ సమయంగా భావించి అక్కడ శివాభిషేకం వంటివి చేసుకోవడం నిత్య శివరాత్రి అయితే, నిత్యము శివారాధన చేయడం నిత్య శివరాత్రిలో భాగమైతే, ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్దశి శుక్లపక్ష చతుర్దశి రోజు లింగోద్భవ సమయంలో కానీ లేదా ప్రదోషకాల సమయంలో కానీ సూర్యోదయ సమయంలో కానీ శివుడిని అభిషేకం వంటివి చేసుకుంటే అది పక్ష శివరాత్రిగా, అలాగే విశేషించి ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు మాస శివరాత్రిగా, అలాగే విశేషించి అతి ముఖ్యమైనది, అత్యంత విశేషమైనది ప్రతి సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి మహాశివరాత్రిగా చెప్పబడింది. మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి రోజు. మన సనాతన ధర్మంలో దేవతారాధనలు 3 రకాలుగా చెప్పబడ్డాయి. విష్ణువుని పూజించేటువంటి విధానాన్ని వైష్ణవ సాంప్రదాయం ఏదైతే ఉందో, మహావిష్ణువుని పూజించేటువంటి విధానాన్ని, విష్ణు పూజకి సంబంధించినటువంటి విధానం ఒక విధానం అయితే, శివుణ్ణి ఆరాధించేటువంటి విధానం మరొక విధానం. అలాగే శక్తి స్వరూపిణిగా అమ్మవారిని విశేషించి అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కూడా కలిపి శక్తి స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధించేటువంటి విధానం శక్తి విధానముగా, ఇలా 3 విధానముగా ఉన్నాయి. ఈ మూడిటిలో శివారాధన చాలా ప్రత్యేకమైనది. శివుని యొక్క వామభాగము నుండి విష్ణువు ఉద్భవించినట్టుగా, శివుని యొక్క దక్షిణ భాగం నుండి బ్రహ్మ ఉద్భవించినట్టుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకనే శివారాధనకి అంతటి ప్రాధాన్యత ఉన్నది. ఈ సృష్టి అంతా లింగ రూపంలో శివరూపంలో ఉందని, అందులోంచే బ్రహ్మ విష్ణువులు కూడా ఉద్భవించారన్నది శాస్త్రాలు తెలియజేశాయి. అందుకనే మహాశివరాత్రి లింగారాధనకి, శివ పూజలకి, అభిషేకాలకి అంతటి ప్రాధాన్యత, విశిష్టత కలిగింది. మహాశివరాత్రి యొక్క పురాణ విశిష్టతను మనం చూసుకున్నట్లయితే, మనకి శివ పురాణం ప్రకారం విశేషించి మనకి పూర్వము విశేషించి ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనేటువంటి అంశం కలగడం, వారి మధ్య వాదనలు, ప్రతివాదనలు, అలాగే కొంత శక్తితో కూడినటువంటి మార్పులు వంటివి జరగడం, ఆ సమయంలో దేవతలు ఋషులు అందరూ భయానికి లోనై
ఈ యొక్క వాదనని ముగించాలని ఈశ్వరుణ్ణి శివుణ్ణి ప్రార్థించగా శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ప్రత్యక్షమయ్యి ఆయన లింగ రూపంలో ప్రత్యక్షమవడం, విష్ణుమూర్తికి బ్రహ్మకి కూడా నా యొక్క ఈ లింగ రూపానికి ఉన్నటువంటి ఆది మరియు అంత్యములను కనుక్కున్న వారికి ఈ సృష్టిలో ఈ లోకంలో వారే అత్యంత శక్తివంతులు అని ప్రకటితమవుతుందని కనుక్కుని తెలియజేయాలని చెప్పగా ఉత్తరం వైపు మహావిష్ణువు ప్రయాణించడం, దక్షిణం వైపు బ్రహ్మదేవుడు ప్రయాణించడం జరిగింది. మహావిష్ణువు ఎంత దూరం వెళ్ళినా దాని యొక్క ఆది కానీ అంతు కానీ తెలుసుకోలేకపోవడం, అది గ్రహించినటువంటి మహావిష్ణువు ఇంకేమీ చేయలేక తిరిగి ప్రయాణం అవ్వడం, బ్రహ్మదేవుడు శివుని యొక్క ఆది అంతు కనుక్కోకపోగా ఆ యొక్క వచ్చేటువంటి సమయంలో అక్కడ కేతకి అనేటువంటి పుష్పం అంటే మొగలి పువ్వుని ఆయన చూడడం, నేను ఈ యొక్క భాగాన్ని అంత్య భాగాన్ని చూశాను అని నేను శివుని వద్ద చెబుతాను, నీవు దానికి సాక్ష్యం తెలపాలని చెప్పగా బ్రహ్మదేవుడు వంటి వాడు ఆయన ఆ కోరిక కోరడం, దాన్ని కాదనలేకపోవడం వలన ఆ మాటను అంగీకరించడం, అలాగే వచ్చేటువంటి దారిలో విశేషించి ఒక ఆవు దర్శనం ఇవ్వడం, ఆవుని కూడా సాక్ష్యం చెప్పాలి అని కోరగా వీరిద్దరితో కలిపి బ్రహ్మదేవుడు విష్ణువు ఉండగా శివుని వద్దకి వెళ్ళి నేను ఈ లింగానికి ఆది మరియు అంత్యాన్ని కనుక్కున్నానని అబద్ధం చెప్పడం, దానికి సాక్ష్యంగా ఈ కేతకీ పుష్పము అలాగే విశేషించి ఈ గోమాత ఇద్దరిని నేను తీసుకొచ్చాను చెప్పగా కేతకీ పుష్పం నేను ఆయన కనుక్కున్నారని అబద్ధం చెప్పడం, గోమాత ముఖముతో అబద్ధాన్ని చెప్పి తన యొక్క పృష్ఠభాగముతో తోక ఊపుతూ అది చూడలేదని నిజం చెప్పడం చేత శివుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడన్నటువంటి విషయాన్ని గ్రహించి బ్రహ్మదేవుడికి శాపాన్ని ఇవ్వడం, అలాగే అదే సమయంలో మొగలి పువ్వు విశేషించి భగవత్ ఆరాధనకి పనికిరాదని, అలాగే ఆవు యొక్క గోమాత యొక్క ముఖభాగాన్ని ఉదయాన్నే దర్శించినట్లయితే వారికి పాపాలు అంటుతాయని, అదే పృష్ఠభాగాన్ని చూసినట్లయితే పాపాలు ఏవైతే అంటే అవి తొలగిపోతాయని తెలియజేయడం, ఇలా వీరందరికీ శాపాలు శివుడు ఇవ్వడం చేత ఆ రోజు నుంచి, అలాగే శివుడు లింగోద్భవ సమయం జరిగినటువంటి రోజు కాబట్టి ఇది మహాశివరాత్రి రోజుగా, ఇది చాలా విశేషమైనటువంటి రోజుగా, ఈ రోజే శివుడు లింగ రూపాన్ని ధరించాడు కాబట్టి లింగోద్భవ కాల సమయంగా ఇది అత్యంత పవిత్రమైనటువంటి సమయంగా శాస్త్రాలు తెలియజేశాయి. ప్రతి మానవుడు కనీసం తన జీవితంలో మాస శివరాత్రి రోజు లేదా పక్ష శివరాత్రి రోజు, నిత్య శివరాత్రి రోజు వీటిల్లో ఏదైనా ఆచరించడం ఉత్తమం. ఇలా ఇవి కూడా కుదరని పక్షంలో కేవలం ఈ కలియుగంలో మహాశివరాత్రి రోజు విశేషించి రాత్రి సమయంలో, ప్రదోషకాల సమయంలో, అలాగే సూర్యోదయ సమయంలో, ఈ సమయాలలో శివుణ్ణి అభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే శివరాత్రి రోజు రాత్రి సమయం మొత్తం కూడా జాగరణ వంటివి చేయడం వల్ల, శివారాధన వంటివి చేయడం వల్ల, శివుడికి దగ్గరగా ఉప ఆవాసం వంటివి చేయడం వలన వారికి శివానుగ్రహం చేత అభీష్ట సిద్ధి కలిగి పుణ్యము లభించి శివానుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు జాంబవతి సమేతంగా మహాశివరాత్రి పూజ చేసి సంతానాన్ని పొందినట్టుగా మహాభారతం శివరాత్రి గురించి యొక్క విశేషం తెలియజేస్తోంది. రామాయణ ప్రకారం దశకంఠుడైనటువంటి రావణుడు తన యొక్క 10 తలలను నరికి శివానుగ్రహం పొందినటువంటి రోజు శివరాత్రి రోజుగా రామాయణం మనకు తెలియజేస్తోంది. ఈ రకంగా శివరాత్రికి అనేకమైనటువంటి పురాణ ఆధారాలు విశేషంగా ఉన్నాయి. ఇక శివపురాణం ప్రకారం విశేషించి మనకి శివపురాణంలో అనేక కథలు మనకు ఉన్నటువంటి శ్రీనాథుడు చెప్పినటువంటి
కాశీఖండం ఆధారంగా కుబేరుడు ఉత్తర భాగానికి అధిపతి అవ్వడం, శివుడికి ప్రీతికరంగా పొందడానికి కూడా శ్రీనాథుడు కాశీఖండంలో ఇచ్చినటువంటి ఈ కథ ఒక ఆధారంగా ఉంది. గుణాధీశుడు అనేటువంటి ఒక అతను వ్యసనాల బారై వ్యసనపరుడై జీవితంలో నివసిస్తూ ఉండగా ఆయన కొన్ని తప్పులు చేసినప్పుడు ఆ రాజ్యంలో రాజభటులు ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని శిక్షించడం కోసం రాజు వద్దకు తీసుకెళ్లాలని వెంబడిస్తున్నప్పుడు ఆ రోజు మహాశివరాత్రి సమయం అవడం, అనుకోకుండా ఆ రాజభటుల నుంచి తప్పించుకోవడానికి ఆ యొక్క గుణాధీశుడు అనేటువంటి అతను, ఆ వ్యసనపరుడు ఎవరైతే ఉన్నాడో ఆ రోజు శివరాత్రి రోజు శివాలయంలోకి ప్రవేశించడం, ఆ శివాలయంలో చీకటితో ఉండగా ఒక చోట దీపానికి సంబంధించినటువంటి సామాన్లు ఉండగా తన యొక్క వస్త్రంతో ప్రమిదన చేసి అక్కడ ఉన్నటువంటి ఆవు నేతిని పోసి దీపాన్ని వెలిగించి శివుడి వద్ద ఉంచి ఆ రాత్రి అంతా కూడా రాజభటులు దాన్ని పట్టుకుంటారనేటువంటి భయంతో ఆలయంలో ఉండి ఓం నమ శివాయ అనుకుంటూ ఆలయంలో ఆ భయంతో తనకి ఎవరు ఎలాంటి ఆపద రాకూడదు అని శివుడిని ప్రార్థించడం, అలాంటి వ్యసనపడు ఆ రోజు రాత్రంతా శివుడి వద్దే ఉండి శివరాత్రి జాగరణ ఉపవాసము శివనామస్మరణ రాత్రంతా చేసి దీపాలను వెలిగించి ఆ దీపం వద్ద ఉండడం చేత అతను చనిపోయిన తర్వాత కళింగ దేశపు రాజుకి పుత్రుడుగా జన్మించడం. అలా జన్మించిన తర్వాత ఈ పూర్వవాసన వలన అతను రాజుగా వ్యవహరించినప్పుడు ప్రతి శివాలయంలో నిత్యం దీపారాధన చేసి విశేషించి శివరాత్రి సమయంలో అక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని శివాలయాలలో దీపారాధన వంటివి చేయడం వల్ల అతనికి శివుని యొక్క ప్రీతి అనుగ్రహం పొంది ఉత్తర దిక్కుకి అధిపతి అయి కుబేర స్థానాన్ని పొందినట్టుగా శ్రీనాథుల వారు చెప్పినటువంటి కాశీఖండంలో ఈ కథ శివరాత్రి యొక్క విశిష్టతని తెలియజేస్తుంది. అందుకనే శివరాత్రి రోజు దీపారాధన, జాగరణ, ఉపవాసానికి ఇంతటి ప్రత్యేకత ప్రాధాన్యత ఏర్పడిందని మాత్రం తెలియజేస్తున్నాను. ఇక ఈ ఆధునిక జీవన విధానంలో శివరాత్రి రోజు మనం ఏమి ఆచరించాలి అంటే, శివరాత్రి రోజు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం లేదా సూర్యోదయ సమయానికి నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రపరుచుకుని ఆ రోజు తలస్నానం వంటివి ఆచరించి విశేషంగా శివాలయంలో కావచ్చు, ఇంటి యందు కావచ్చు, పుణ్య నదీ పరివాహక ప్రాంతాలు అంటే గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా వంటి నదీ పరివాహక ప్రాంతాలలో స్వగృహమునందు, గోశాలయందు విశేషంగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవాలి. అలాగే శివరాత్రి రోజు ప్రదోషకాల సమయంలో శివారాధన, శివాలయ దర్శనాలు చేయడం అత్యంత విశేషమైనటువంటిది, అత్యంత పుణ్యప్రదమైనది. ప్రదోషకాల సమయంలో శివుడు పార్వతితో కలిసి నాట్యమాడుతూ ఉంటాడని, ఆ సమయంలో సకల దేవతలు అక్కడే ఉండి మహావిష్ణువు దగ్గర నుంచి అందరూ అక్కడే ఉండి వారు గానాన్ని చేస్తూ ఉంటారని, అది చాలా అత్యంత పవిత్రమైన సమయం. ఆ సమయంలో చేసేటువంటి శివారాధన చాలా విశేషమైనది శాస్త్రాలు తెలియజేసినందుకు కారణం చేత శివరాత్రి సమయంలో ప్రదోష కాలంలో విశేషించి ఆలయ దర్శనం, పూజలు, అభిషేకాలు వంటి చేయడం మంచిది. ఇదే కాకుండా శివరాత్రి రోజు చేయాల్సినటువంటిది రాత్రి సమయంలో రాత్రిని 4 జాములుగా మనం చూసి ఆ 4 జాముల సమయంలో జాగరణ చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ శివారాధన విశేషంగా చేయాలి. శివునికి దగ్గరగా ఉండి ఆ 4 జాముల సమయంలో 4 హారతులు ఈశ్వరుడికి ఇచ్చి దీపారాధన వంటివి చేసి రుద్రాభిషేకం వంటివి కూడా ఇంటిలో చేసుకోవడం చాలా ఉత్తమం. ఇవేమీ కుదరని పక్షంలో కనీసం శివరాత్రి రోజు లింగోద్భవ సమయం అయినటువంటి రాత్రి సమయంలో ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని, శివానుగ్రహ ప్రాప్తి కలిగి ఆధ్యాత్మిక సాధన వైపు జీవన విధానం జరుగుతుంది. ఇదే కాకుండా
భగవతత్వం భక్తి మార్గం పెరగడం చేత మీ యొక్క ఇష్టాలు అభీష్ట సిద్ధి కూడా కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏ వ్యక్తి అయితే ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక సాధనని నిర్గుణోపాసన వంటివి, అలాగే విశేషించి శివ సాన్నిధ్యము మోక్షం వంటివి పొందాలి అనుకునేటువంటి వారికి శివరాత్రి చాలా విశేషమైనటువంటి రాత్రి. శివ ధ్యానాదులు చేసుకోవడానికి, జప తప హోమాదులు చేసుకోవడానికి, విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలం, మాఘమాసం, కృష్ణపక్ష చతుర్దశి వంటి సమయం అవడం చేత శివారాధనకి, శివానుగ్రహం పొందడానికి శివరాత్రికి మించినటువంటి విశేషమైనటువంటి రాత్రి మరొక్కటి లేదని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. శివరాత్రి రోజు శివాష్టకం, బిల్వాష్టకం వంటివి, చంద్రశేఖరాష్టకం వంటివి పఠించడం, శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి విశేషించి ఈరోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా విశేషం. చాలామంది దక్షిణామూర్తి అంటే శివ పార్వతుల స్వరూపముగా మనం తెలుసుకోవాలి. ఆయనని ఈరోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈరోజు పఠించడం, శివ పురాణం వంటివి చదువుకోవడం, రాత్రంతా కూడా శివనామస్మరణం చేయడం చాలా విశేషం. శివరాత్రి అంటే సినిమాలు వంటివి చూడడము, లేదా ఏదో ఒక పని చేసుకోవడము, ఇలాంటివి ఆచరించడం శివరాత్రి కాదని, శివరాత్రి అంటే భక్తి శ్రద్ధలతో ఇంటి యందు కానీ, గుడి యందు కానీ, లేదా మీ ఇంటిలో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉంటుందో, బొటకన వేలుకి మించకుండా ఉన్నటువంటి స్ఫటికలింగం కావచ్చు, ఆ శివలింగం ఏదైతే ఉన్నదో ఆ శివలింగాన్ని చూస్తూ దానికి అభిషేకం వంటివి చేసుకుంటూ, శివ పురాణం వంటివి, అలాగే శివ చంద్రశేఖరాష్టకం, బిల్వాష్టకం వంటివి పఠించుకుంటూ, శివ నామస్మరణ చేసుకుంటూ, శివ జపం, శివ ధ్యానం వంటివి చేసుకుంటూ, శివుడికి దగ్గరగా ఆవాసం చేసుకుంటూ, అలాగే శివుడికి సమర్పించినటువంటి ద్రవ్యాలనే ప్రసాదముగా స్వీకరిస్తూ శివరాత్రిని జరుపుకోవాలని తెలియజేస్తూ, ఈరోజు ప్రదోషకాల సమయం, లింగోద్భవ సమయం వంటి సమయాలని విశేషంగా ప్రతి ఒక్కరూ పాటించుకుంటూ ఆ సమయంలో దీపారాధన వంటివి చేసుకోవాలని, ఈ రకంగా శివరాత్రిని ఎవరైతే ఆచరిస్తారో వారికి శివానుగ్రహం చేత శుభ ఫలితాలు కలిగి గ్రహ దోషాలు కూడా తొలగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. సర్వం ఈశ్వరార్పణమస్తు.